ఒరేయ్ నువ్వు చెప్పే జ్యోతిష్యుడు వట్టి ఎదవరా? ఆ జ్యోతిష్యుడు పరమానంద బ్రహ్మానంద బ్రహ్మజ్ఞాని నాన్న. ఎవరు చెప్పాడురా? ఆయనే చెప్పాడు. ఆడో పెద్ద ఎదవా, నువ్వు చిన్న ఎదవా, అందుకే నమ్మేశా. పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర అవార్డు తీసుకున్నాడు. ఆయన గురించి నీకు తెలియదు నాన్న. 100 జంటలు కలిపాడు తెలుసా? ఏట్లోనా? నాన్న నా జాతకం చూపించి నా పెళ్లి చేస్తావా లేదా నీకు తద్దిలం పెట్టించమంటావా? అబ్బా నీ పెళ్లి నా చావుకు వచ్చిందిరా. ఓ పని చేద్దాం, ముందు మా నాన్న జాతకం చూపెడదాం. అబ్బా ఈయన చచ్చి 20 ఏళ్ళు అవుతుంది కదా. అందుకేరా ముందు ఈ జాతకం చూపెడతాను. ఇది కరెక్ట్ గా చెప్పాడు అనుకో, వాడు కరెక్ట్ అని నేను ఒప్పుకున్నాం. లేదంటే వాడి జాతకం నేను చూస్తాను. నాన్న చూసావా ఎన్ని అవార్డ్స్? నమస్కారం సార్, ఇది మా అబ్బాయి జాతక చక్రం. చిన్నప్పుడు రాయించాను. ఇది చూసి మీరు వాడి జాతకం చెప్పాలి. మీ వాడు పెద్ద పెద్ద చదువులు చదువుతాడండి. నేను అప్పుడే చెప్పాను కదా. కరెక్ట్. మీ వాడికి పెళ్లిడు వచ్చిందండి. నేను అప్పుడే చెప్పాను కదరా. ఓహో ఓహో మీ వాడికి పెద్ద గొప్ప సంబంధం వస్తుందండి. నేను అప్పుడే చెప్పాను కదరా. మీ వాడు 50 ఏళ్ళకే మంత్రి అయిపోతాడండి. నేను అప్పుడే చెప్పాను కదరా. 60వ ఏట సెంట్రల్ మినిస్టర్ అవుతాడండి. వీడు చెప్పే అన్ని తప్పుడు కూతురని అప్పుడే చెప్పాను కదరా. అంతేకాకుండా ఆపు, వీడు ఆయుష్ గురించి చెప్పు. ఆయుష్ కావాలా? ఆయుష్ ఆహా 95 సంవత్సరాలు ఏ రోగం రుష్టు లేకుండా కనీసం జలుబు దగ్గు లేకుండా జీవిస్తాడండి. అయ్యో, అయ్యో, అయ్యో. ఏమిటి 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 ఎందుకలా కొడుతున్నారు? ఇది ఎవరి జాతకమో తెలుసా? 10 సంవత్సరాల మంచం మీద ఉండి చచ్చిపోయిన మా నాన్న జాతకం రా. ఈ చచ్చినోడి జాతకం చూసి బతికినోడి జాతకం చెప్తావు నువ్వు జ్యోతిష్కుడువా? డూప్లికేట్ ఫోటోలు నువ్వు. ఏమండి జ్యోతిష్యం అన్న తర్వాత అలాంటివి ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. ఏమండి నేను గుడికెళ్ళి వస్తాను. ఎక్కడ పత్రాలు చేయకుండా తిరిగి వచ్చేసాయి. భార్య రాదురా భార్య. అరే రే 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 లేరా 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 నాయనా. పని మీద వెళ్ళేవాడిని చూశాను గానీ పని కట్టుకుని మా ఆవిడ తగిలేవాడిని నిన్నే చూశాను రా. ఏదో పిల్లలకు భోజనం తీసుకెళ్లే తొందరలో తగిలాను. అలాగే వెళ్ళు. ఏయ్ నువ్వెక్కడికే? వెళ్ళు నువ్వు వెళ్ళు వెళ్ళు. అదే పంపిస్తాను వెళ్ళు. సార్ ఎవరు మంది? హైదరాబాద్. విజయవాడ ఏ పని మీద వచ్చారు? ఇదే పని. ఓహో నేను వేరే పని మీద వచ్చానండి. దొంగ దొంగ గుడ్ మార్నింగ్ సార్. మీరేంటి సార్ ఇలా? మీరా? నేనే. ఇదే పని సార్? నేను ఎప్పుడు ఇంతే సార్. మమ్మల్ని గుర్తుపట్టలేదా? గుర్తుపట్టా. మీరు మగ ఆవిడ ఆడ. ఈడే మధ్యలో కొంచెం తేడాలా జోక్స్ కాదు సార్. మీరు మా డాన్స్ మాస్టర్ మైక్లెస్ జాక్సన్ కదా? మైక్లెస్ జాక్సనా? ఆడాడు. మేరా నామ్ షారుఖ్ ఖాన్ హై, మేరా కామ్ యహీ హై. సార్ అచ్చం మీలాగా మా డాన్స్ మాస్టర్ ఉండేవాడు తెలుసా? మీ మాటలు బట్టి చూస్తుంటే నాకు ఒక అన్నయ్య ఉన్నాడేమో అని అనిపిస్తుంది. కిధర్ హై మేరా భాయ్, కసా హై వో? అచ్చా హై. మేము పని మీద వెళ్తున్నాం. ఆ పని కాగానే మీ పని పూర్తి చేసి పెడతాం. మీ పని ఏంటో చెప్తే నేను హెల్ప్ చేస్తా. తీసుకోండి. వీడు నాకు కంటకని పెడితే బెటర్ అనుకుంటా. అమ్మో నీ చేతి పని ఆపితే మన పని చూసుకుందాం. అట్టగా పదండి పదండి. అయితే మనది రామదండ అన్నమాట. మనం సీతను వెతకాలి. అవును. ఇందులో నా పని ఏంటి? కోతి పని. అంటే హనుమంతుడు అన్నమాట. కోతి పని మాని చేతి పని చేసావనుకో కత్తిరిస్తారు. ఏంటిది? తోకని. అదిగో సీతా వెడ్ సోమలింగం. రండి చెప్తాను. ఏదైనా ప్రాబ్లం వస్తే? ప్రాబ్లం సముద్రం లాంటిది అయితే ఆనకటితో సాల్వ్ చేస్తా. ఎందుకైనా మంచిది ఇక్కడ అడిగెళ్దాం. అడిగితే రామాయణం, అడగపోతే గీమాయణం. నేను కదా ఫాలో మీ. ఎలా ఆపుతావు? నువ్వు తెలుగు సినిమాలు చూస్తావా? ఒకే ఒక డైలాగు, ఆపండి. చూసావా సీత, ఇక నీ కష్టాలు పేతవి. నాతో రా. ఎవడా నువ్వు? ఈ సీత కోసం రాముడు పంపిన హనుమంతుడిని. ఈ సీత శ్రీరాముడికి చెందాలి తప్ప ఇలా సోమలింగానికి ఏకలింగానికి కాదు. ఈ పెళ్ళప్పుడు నువ్వెవడరా బోల్లింగం? ఇంతకి నువ్వు ఏ లింగమో చెప్పు. పెళ్లి కూతురు తండ్రిరా. సీతకి తండ్రి ఉన్నాడా? తల్లిని కూడా ఉన్నాను రా. సీత ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నీళ్ళని చెప్పావు. ఆ సీత క్లియర్ అని చెప్పాను, ఈ సీత క్లియర్ అని చెప్పానా? ఆనకట్ట వేసావన్నావుగా, అట్టు చూడు సముద్రం పొంగి. గలత్ కియా. ఏ సీత अलग वो सीता अलग. ఆగే మత్ బెట. ఉప్పేసుకుంటా భలే ఉంది. పడకుండా శుభ్రంగా తినండి. జీడిపప్పులు వేయించి మీకోసం స్పెషల్ గా చేయించాను. ఏంటది? అల్లం పచ్చడి గురు కల్లోకి సూపర్ గుంటుందని దాచేసా. ఏంటి బాబు దాచేసావు?
అమ్మో బాట్లే దాచేసావా నువ్వే కదా బాబు కింద సార్ తెగదాగి నన్ను పొట్టి అని తిట్టి నా మీద కక్కింది. ఏదో తెలియని చిన్న వయసు. ఆ వయసు చిన్నదే కానీ బాడీ పెద్దది. ఈసారి ఇలా చేసావంటే ఇక్కడి నుంచి వెళ్ళాం. ఏంటమ్మా దత్తత తీసుకుని ఆస్తి రాసిస్తావా? ఏదో కొట్టి ఇస్త్రీ చేస్తా. మావయ్య వీళ్ళు ఎక్కడ సెట్ చేస్తున్నావు? అదేరా మరి. గెస్ట్ హౌస్. నేను కూడా అదే అనుకున్నా. మావయ్య గాడ్లెస్ ఫర్ అందుకో. మావయ్యని ఆ ఏర్పాట్లు గురించి అడగండి, అంత నేను చూసుకుంటాగా. ఇదిగోరా. హలో. అరే నా వీడియోలను పట్టుకోండి. Come on, friends. Let's enjoy. ఆ కళ్ళులో నంచుకోవడానికి ఉంచరా, నీకు దండం పెడతా ప్లీజ్. అన్నయ్య తెస్తాడని మావయ్య, మావయ్య తెస్తాడని అన్నయ్య, ఇద్దరు మిసుకొట్టి తుసుకొట్టారేంట్రా? ఇలా తీసురా. ఏంటి మావయ్య ఎంత లేట్? అన్నయ్య తెలియకుండా తీసుకొచ్చేసరికి నా బొందులో ప్రాణం కాళ్ళు కూర్చుందిరా. పరిశుభ్రమైన మగతాడి కళ్ళు కొట్టేయండి. చూడండి, దీంతో తాగుతున్నానంటరా. తాగాలనుకునే నా పాత్రకి పాత్ర ముఖ్యం కాదు, లోపల పానీయం ముఖ్యం. నేను నిన్ను పొట్టి అని గాని చివరా పొట్టి అని గాని ఎప్పుడైనా తిట్టానా? ఒకవేళ నువ్వు తాగిన మత్తులో నీ లివర్ బల్సి తిట్టినా నిన్ను ఇలా గాని అలా గాని ఇట్లా గాని కొట్టను. ఎవరొచ్చారు? అన్నీ వస్తాడు. మీరంతా ఎక్కడ వాళ్ళు అక్కడ ఏమి తాగినట్టు గప్చిప్గా ఉండాలి. వెళ్ళండి. కలుకుంట తీసుకెళ్లి లోపల పెట్టరా. ఒరే తమ్ముళ్ళు, సూపర్ కళ్ళు, జాగ్రత్త. ఏంట్రా అందరూ స్విచ్ చేసిన ఫ్యాన్లు అలా దొరుకుతున్నారు? అసలు మీ కళ్ళ పోసాడ్రా? మీకోసం సూపర్ ఫుడ్ రెడీ చేస్తున్నాను, అది తినకుండా పడిపోయేలా ఉన్నారే. తింటాం, ఖచ్చితంగా తింటాం. అంతే, తినేంత వరకు పడుకో. అడం అడం. ఒరే విజయ్, ఏంట్రా అసలు వీళ్ళంతా ఎలబోడగలలాగా ఉన్నారే? సారీ అనయ్య, విలేజ్ కి వెళ్ళాలి కానీ అందరూ కకృతి పడ్డారు, అందుకే పడ్డారు. ఏడ్చారు. నువ్వైనా స్టడీగా ఉండి ఫుల్ గా తిను. చికెన్ పలావ్, చికెన్ పులావ్, షామ్ కా పులావ్. విజయ్ మావిలా ఉన్నాడే, ఇప్పుడు ఎలా మేనేజ్ చేసేది? సారీ మావయ్య, ఏదో కుర్రాళ్ళు ఉసుకో అన్నారు, లైట్ గా తీసుకోమంటే టైట్ గా వేసుకున్నారు. మన ఇంట వంట లేని అలవాటు. కళ్ళు కొట్టి పడిపోయారని నువ్వు ఫీల్ అవ్వకు, నీళ్లు కొట్టి నేనే లేపేస్తాను. ఓకే మావయ్య? మావయ్య, 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 ఏమిటిది? ఏమైంది?